దేవుని యొక్క వాక్యంలో నుంచి కీర్తనలు 50వ కీర్తన 3వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. అందరం ఒకసారి చదువుదాం. కీర్తనలు 50వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా నున్నాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. దేవుని యొక్క గంభీరమైనటువంటి స్వరూప దర్శనాన్ని ఈ కీర్తనకారుడు ఆసాపు వివరించినట్టుగా మనం చూస్తాం. ఆసాపు దావీదు దగ్గర ఉండేటువంటి ప్రధాన గాయకుల్లోకెల్లా ప్రముఖమైనటువంటి గాయకుడు. ఒక రకంగా చెప్పాలంటే హీ ఈజ్ ఎ వర్షిప్ లీడర్. అందుకే దేవుడు ఆసాపుకి ఇచ్చినటువంటి కృప ఏంటంటే పాటలు పాడేటువంటి తలాంతే కాదు, లేదా పాటలు నడిపించే తలాంతే కాదు, పాటలను రాసే తలాంతును దేవుడు అతనికి దయచేశాడు. చాలా డీప్ మీనింగ్, తర్వాత అనేకమైన లోతైన సత్యాలు కలిగినటువంటిదిగా ఆసాపు కీర్తనలు మనం గమనిస్తాం. మరి ఈ కీర్తనలు మనం చూస్తే 4 భాగాలుగా మనం గమనించవచ్చు. ఒకటి, దేవుని యొక్క అపియరెన్స్, దేవుడు ఎలా ఉంటాడు అనేటువంటిది మొదటి 6 వచనాల్లో మనం గమనిస్తాం. 7వ వచనం నుంచి భక్తి కలిగిన ఇశ్రాయేలీయుల గురించి ఆ వచనాలు కనబడతాయి. 7 నుంచి 15 వరకు భక్తి కలిగినటువంటి ఇశ్రాయేలుల గురించి మనకు కనబడతాయి. 16 నుంచి 21 వరకు భక్తిహీనుల గురించి కనబడుతుంది, భక్తిహీనంగా జీవించే వారిని గురించి కనబడుతుంది. సో చివరిదిగా తన కన్క్లూజన్ ఏ రకంగా ఉంటుందంటే 22, 23 వచనాల్లో ఒక ప్రామిస్తో కూడినటువంటి కన్క్లూజన్ అతడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇది ఈ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్, లేదా ఈ కీర్తన ఈ రకంగా మనం విభాగించవచ్చు. మరొకసారి చెప్తాను. మొదటి 6 వచనాలు దేవుని యొక్క ప్రత్యక్షత, అసలు దేవుడు ఎవరు, ఆయన గంభీరత్వం ఏంటిది అనేటువంటిది మొదటి 6 వచనాల్లో చూస్తాం. 7 నుంచి 15 వచనాల్లో భక్తి కలిగిన ఇశ్రాయేలీయుల గురించి మనం చూస్తాం. 17 నుంచి లేదా 16 నుంచి 21 వరకు భక్తిహీనులుగా జీవించే వారి జీవితాన్ని గురించి వ్రాసినట్టుగా మనం చూస్తాం. అండ్ చివరిదిగా ఒక వాగ్దానంతో కన్క్లూడ్ చేస్తాడు. సో ఈ రకంగా ఈ కీర్తన ఉంటుండగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి వచనం 3వ వచనంలో మధ్యలో ఉంటుంది, ఆయన మౌనముగా ఉండడు. సో మన దేవుని యొక్క లక్షణం ఏంటంట, మౌనముగా ఉండడంట. ఏ విషయాల్లో మౌనంగా ఉండడు, ఎందుకు మౌనంగా ఉండడు, మౌనంగా ఎందుకు దేవుడు ఉండనటువంటి వ్యక్తో ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం. దేవుడు మౌనముగా ఉండడు అంటే అర్థం ఏంటంటే వేరే వాళ్ళు మౌనంగా ఉంటారు అని అర్థం, అంతే కదా. సో దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వారు మౌనంగా ఉంటారు. వారి జీవితంలో వారు స్పందించినటువంటి విధానాన్ని ఇక్కడ ఇండైరెక్ట్గా కీర్తనకారుడు వివరిస్తున్నాడు. కానీ మన దేవుడు మౌనముగా ఉండడు, మౌనముగా ఉండడు. మౌనంగా ఉండడు అంటే 2 అర్థాలండి. ఒకటి, ఆయన స్పందించే దేవుడని, అంటే మన జీవితాలలో ఉండేటువంటి విషయాల పట్ల ఆయన ఊరుకుండేటువంటి దేవుడు కాదు, చూస్తూ ఉండేటువంటి దేవుడు కాదు, మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదు. హీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రియాక్షన్. ఏదో స్పందిస్తాడు ఆయన, ఖచ్చితంగా ఆయన స్పందిస్తాడు. మన దేవుడు మౌనముగా ఉండడు, అది మొదటిది. రెండవదిగా అర్థం ఏంటంటే ఆయన మౌనముగా ఉండడు అంటే అర్థం ఏంటంటే ఆయన జవాబులు ఇస్తాడని, ఆయన ఖచ్చితంగా జవాబులు ఇచ్చేటువంటి దేవుడని. దేవుని బిడ్డలారా, మరి ఈ మౌనముగా దేవుడు ఉండడు అనేటువంటి మాట ఈరోజు ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనలో జాయిన్ అయినటువంటి మనతో, లైవ్లో చూస్తున్న వారితో, ఈ సందేశాన్ని వింటున్న వారితో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. ఎందుకు దేవుడు మౌనముగా ఉండడు? ఆ కీర్తనకారుడు ఎందుకు చెప్పాలి? దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని వివరిస్తూ ఏమంటున్నాడంటే, మన దేవుడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది. దేవుని ముందర అగ్ని మండుతూ ఉంటుందంటండి. మండుచున్నటువంటి అగ్ని కలిగినటువంటి దేవుడు. నరకంలో అగ్ని ఉంటుంది, మన దేవుని ముందర కూడా అగ్ని మండుచూ ఉందంట. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుతుందంట. దేవుని చుట్టూ అనేకమైన గాలులు విసురుతూ ఉన్నాయంట. బీభత్సమైనటువంటి వాతావరణం దేవుని ఎదుట కలిగి ఉన్నాడు. కానీ అంత బీభత్సమైన వాతావరణం అంటే ముందు అగ్ని, దేవుని యొక్క చుట్టూ ప్రచండ వాయువు విసరడం, మూడవదిగా ఆ పరిస్థితులలో దేవుడు మౌనంగా ఉన్నాడంట.
అంటే అంత గంభీరమైనటువంటి దేవుడు మన దేవుడు, అసలు ఊహించుకోవడమే కష్టం అండి. ఇక ప్రకటన గ్రంథంలో ఆ దేవుని యొక్క మహిమ ప్రదర్శన స్వరూప దర్శనాన్ని గురించి వివరిస్తూ అంటాడు, ఇక వర్ణించలేం. 7 నేత్రములు కలిగిన వాడు. మనకు 2 నేత్రాలు ఉంటేనే మనల్ని ఊహించుకోవడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది నేత్రాలు చిన్నగా ఉంటాయి, కొంతమంది పెద్దగా ఉంటాయి. సో కలర్ఫుల్ ఐస్ కొంతమంది కలిగి ఉంటారు. కానీ దేవుని యొక్క 7 నేత్రాలు కలిగి, అంటే దేవుని యొక్క అపియరెన్స్, ఇట్ ఈస్ సంథింగ్ గ్లోరియస్, చాలా మహిమ కలిగినటువంటిది. కానీ బైబిల్లో వ్రాయబడింది, ఆసాపు అంటున్నాడు, ఈ మహిమ కలిగిన దేవుడు, ఈ ప్రదర్శన గంభీరంగా కనపడేటువంటి దేవుడి మధ్య ఒక లక్షణం ఉంది. ఒకవైపు గంభీరత్వం ఉంది, మరొక వైపు ఆయనలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన మౌనముగా ఉన్నాడు. దేవుని బిడలారా, మన దేవుడు ఎవరు అంటే ఆయన మౌనముగా ఉన్నాడు. మన చుట్టూ జరుగుతున్న కార్యాలను చూస్తూ ఉన్నాడు, ఆయన మౌనంగా ఉన్నాడు. నీ యొక్క జీవితంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నాడు, ఆయన మౌనంగా ఉన్నాడు. నీ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన మౌనంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ సైలెన్స్. ఏదో నువ్వు ప్రార్థన చేస్తుంటే చేసుకోలే అని నిద్రపోయేటువంటి దేవుడు కాదు. బైబిల్ చెప్తుంది ఆయన కునుకడు, ఆయన నిద్రపోడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఎప్పుడు హీఈస్ అటెంటివ్లీ హియరింగ్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలు వినేటువంటి దేవుడు, మన ప్రార్థనలకు స్పందించేటువంటి దేవుడు. బైబిల్ చెప్తుంది ఆయన మౌనముగా ఉన్నాడంట. మరి మౌనంగా ఉండకుండా ఏం చేస్తావు ప్రభువా, నువ్వు ఏం చేస్తావు? బైబిల్లో గమనిస్తే 28వ కీర్తన 1వ వచనం చూద్దాం. మౌనముగా ఉండనటువంటి దేవుడు ఏం చేస్తాడో అక్కడ వ్రాయబడింది. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారు వలె అగుదును. చాలు. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించుము. దేవుని బిడలారా, ఈ రాత్రి మనం ప్రార్థన చేయడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో ప్రార్థించేటువంటి కృపను దేవుడు మనకు దయచేశాడు. మరి మనం ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేసుకో అని దేవుడు మౌనంగా ఉంటాడా? కాదంట. బైబిల్లో వ్రాయబడింది, మౌనముగా ఉండక మన మనవిని ఆలకించేటువంటి దేవుడు. మౌనముగా ఉండడు ఆయన. ఆయన జీవితంలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే, వెన్ ఎ పర్సన్ నీల్ డౌన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్, ఎవరైనా ఒకరు మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే వెంటనే పరలోకంలో ఉండేటువంటి దేవుడు మౌనముగా ఉండక ఆ వ్యక్తి యొక్క ప్రార్థన వైపు తిరుగుతాడండి. ఏం చెప్తున్నాడు, ఏం అడుగుతున్నాడు, ఏమి నేను ఇవ్వాలి, ఏ రకంగా నేను స్పందించాలి అని దేవుని యొక్క రియాక్షన్ మనం చూస్తున్నాం. అంటే ఏ విషయంలో మౌనంగా ఉన్నాడు తెలుసా? దేవుని బిడ్డగా నువ్వు మొరపెడుతూ ఉంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఈ రాత్రి ఎంతమంది ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎంతమంది దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటారో, సమయాన్ని దుర్వినియోగం చేయకుండా, ఎవరో ప్రార్థన చేస్తున్నారు కదా అని కామ్గా ఉండకుండా, మీరు మౌనంగా ఉండక దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు కూడా మౌనంగా ఉన్నాడంట. ఆయన మన మనవి ఆలకించేటువంటి దేవుడు, మన మనవి ఆలకించేటువంటి దేవుడు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రార్థించనటువంటి వారి యొక్క జీవితంలో దేవుడు మౌనంగా ఉంటాడు. ప్రార్థించనటువంటి వ్యక్తి జీవితంలో, అంటే నీ జీవితంలో నువ్వు ఎక్కడైనా ప్రార్థన చేయి, ఆయన మౌనంగా ఉండు. ఎంత మౌనంగా ఉన్నాడంటే, సిలువలో భయంకరమైన వేదన గుండా ప్రభు వెళుతున్నాడండి. అప్పటికే యేసు ప్రభు శరీరంలో పడనన్ని దెబ్బలు పడ్డాయి, హింస ఎంతగానో జరిగింది, రక్తం ఎంతగానో కారిపోయింది, అవమానం ఎంతగానో కరిగింది. ప్రక్కన ఉండేటువంటి దొంగ అంటున్నాడు, ప్రభువా నీ రాజ్యంలోనికి నన్ను వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటే. మౌనంగా ఉండలేదు దేవుడు, అక్కడ కూడా స్పందించాడండి. అక్కడ కూడా స్పందించాడు. ఎవరు దేవుడు తెలుసా? ఆయన ఏ పరిస్థితిలో అయినా ఉండని ప్రార్థించే వారి కొరకు ఆయన మౌనంగా ఉండడు. నా జీవితంలో నేను మర్చిపోనటువంటి ఒక సంఘటన నేను మీ ఎదుట ఉంచుతాను. నేను 4వ తరగతి చదువుతున్నటువంటి దినాల్లో ఒక భయంకరంగా జ్వరం వచ్చిందండి నాకు. విపరీతంగా సాయంత్రం ప్రారంభమైంది జ్వరము. ఇక తడిగుడ్డ వేసిన ఆరిపోతుంది. తర్వాత మా అమ్మ మెడికల్ సైడ్ కాబట్టి ఆమె చేసే ప్రయత్నాలన్నీ చేసింది, కానీ ఏ మాత్రం తగ్గలేదు. కళ్ళు తెరవలేకుండా అంత వేడిగా కళ్ళున్నాయి. ఎంతగానో సఫర్ అయ్యాను. ఇంకా నా శక్తికి మించిందిగా మూలుగుతూ ఉంటే మా అమ్మ ఏదో మెడిసిన్ ఇచ్చింది, దానికి నేను పడుకున్నాను, నిద్రపోయిన తర్వాత మధ్యరాత్రి, అంటే ఆ టైం కూడా నాకు గుర్తులేదు, ఇక ఏమంటారు, నైట్ బల్బ్ ఆన్ అయి ఉంది, డిమ్గా ఉంది. ఆ సందర్భంలో నాకు మెలకు వచ్చిందండి. మెలకు వస్తే ఒళ్ళు కాలిపోతుంది. ఇక నాకు కళ్ళ నుండి నీళ్లు కారిపోతున్నాయి. ఇక నా చేత కావడం లేదు.
ఒళ్ళంతా నొప్పులు ఉంటున్నాయి. అప్పుడు ఇక నా వల్ల కాక నా నోట్లో నుంచి తెలియకుండా ఒక మాట వచ్చిందండి, అమ్మా అన్న. నెక్స్ట్ సెకండ్ మా అమ్మ చేయి నా పైన ఉంది. నెక్స్ట్ సెకండ్ వెంటనే తన చేయి నా పైన పెట్టి, నేనున్నా, మేల్కొనే ఉన్నా, నువ్వు పడుకో. నాకు అనిపించింది, ఒక తల్లి తన కుమారుడు పిలుస్తుండగానే, అది మధ్యరాత్ర ఏంటి, నేను నిద్రపోవాలి కదా, రేపు ఉద్యోగానికి వెళ్ళాలి కదా, ఇవన్నీ లేదు. తన కుమారుడు యొక్క స్వరం ఎప్పుడైతే వినదో వెంటనే దెర్ వాస్ ఎ రియాక్షన్. దేవుడు కూడా అంటున్నాడు, నేను మౌనంగా ఉండను. నీవు ఎప్పుడైతే మొరపెడతావో ఐ విల్ బి అటెంటివ్లీ హియరింగ్ యువర్ ప్రేయర్స్. నేను క్షుణ్ణంగా ఏకాగ్రతతో నీ ప్రార్థన వింటూ ఉంటాను. మౌనముగా ఉండక మనవి ఆలకిస్తాను నేను. ఎందుకు దేవుడు ఆలకిస్తున్నాడు తెలుసా? దావీదు యొక్క ఈ కీర్తన, దావీదు రాసిన కీర్తన, 28వ కీర్తన. దావీదు యొక్క మనవి ఆలకించడానికి ఎవరు లేరు. ఎవరున్నారు తెలుసా దావీదు చుట్టూ? చూడండి 3వ వచనం, 3-4 వచనాలు. భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలమేమో. 3వ వచనంలో ఎవరున్నారంట? దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తన పొరుగు వారితో సమాధానంగా మాట్లాడు. లోపల చెడు కలిగి బయట సమాధానంగా మాట్లాడేవారు దావీదు ఎదుట ఉన్నారంట. అంటే బయట ఒక రకంగా, లోపల ఇంకొక రకంగా ఉండేవాళ్ళు దావీదు ఎదుట ఉన్నారు. ఇక వాళ్ళు దావీదుకు సహాయం చేస్తారా? దావీదు ప్రార్థనకు వారు జవాబు ఇస్తారా? లేదండి. అందుకే దావీదు అనుకున్నాడు, దేవా నువ్వు మౌనంగా ఉంటే వీళ్ళు రెచ్చిపోతారు ప్రభువా, వీళ్ళు రెచ్చిపోతారు. ఎవరు? దుష్టాలోచన హృదయంలో కలిగినటువంటి వారు, దుష్టమైనటువంటి ఆలోచనలు హృదయంలో కలిగి బయట మాత్రం చాలా ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారి దెబ్బలు తగిలినటువంటి దావీదు అంటున్నాడు, దేవా వీళ్ళు నన్ను పట్టించుకోవడంలా, నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు. నువ్వు మౌనంగా ఉండకు ప్రభువా, మౌనంగా ఉండక నా ప్రార్థన ఆలకించు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దేవుడు మౌనంగా ఉండడు. దేవుడు మౌనంగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుతూ ఉంది. అంటే చాలా గందరగోళం, బీభత్సమైనటువంటి వాతావరణం అక్కడ ఉంది. అయినా భూలోకంలో ఒకరు ప్రార్థన చేస్తుంటే పరలోకంలో ఉండేటువంటి దేవుడు మౌనముగా ఉన్నాడు. ఇది నా వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ, ఈ రాత్రి మనము దేవుని సన్నిధానంలో మొరపెడుతూ ఉండగా, యూటిలైజ్ గాడ్స్ గివెన్ టైం. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నువ్వు మొరపెడితే నీ దేవుడు మౌనముగా ఉండడు. హల్లెలూయా. మౌనముగా ఉండనటువంటి దేవుడు, దేర్ ఈస్ గోయింగ్ టు బి రియాక్షన్ ఫ్రమ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే నీ దేవుడు మౌనంగా ఉండడు నువ్వు ప్రార్థన చేస్తే. దావీదు ఏం చేస్తున్నాడు చూడండి 2వ వచనంలో, నేను నీకు మొరపెట్టినప్పుడు. దేవుడు మౌనముగా ఉండడని తెలుసుకున్నటువంటి దావీదు ఏం చేస్తున్నాడంటే, దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. దావీదు మౌనంగా ఉండడంలా దేవుడు కూడా అంటున్నాడు, నేను మౌనంగా ఉండాను. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, వెన్ యు ఆర్ సైలెంట్ ఇన్ యువర్ ప్రేయర్స్, నువ్వు ప్రార్థనలో నువ్వు ఏం మాట్లాడకుండా అసలు ప్రార్థన చేయకుండా ఉన్నావు అనుకో, పరలోకం కూడా సైలెంట్గా ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే భూలోకంలో ప్రార్థన చేస్తావో పరలోకంలో కూడా స్పందన అనేటువంటిది ఉంటుంది. పరలోకంలో కూడా స్పందన ఉంటుంది. అందుకే బైబిల్లో వ్రాయబడింది 65వ కీర్తన 2వ వచనం, చూడాల్సిన పని లేదు, ప్రార్థన ఆలకించువాడా. చాలామంది చెప్తారు 3 గంటలకు ప్రార్థన చేస్తే మంచిది, 2 గంటలకు ప్రార్థన చేస్తే మంచిది. ఎందుకంటే అప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది పరలోకానికని. భారతదేశంలో రాత్రి 3 గంటలైంది అనుకో, వేరే దేశంలో ఏముంటుంది? పగులు ఉంటుంది, ఆడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. పరలోకము ట్రాఫిక్ను బట్టి ప్రాబ్లం ఉండదు. దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? భూలోకంలో ఎంతమంది ప్రార్థన చేసినా అందరి ప్రార్థన వినగలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మనిషి కాదు. మనిషికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఏదో కొన్నిటిని మాత్రమే వినగలడు. దోమలు దగ్గరికి వచ్చి అరిస్తే తప్ప అరవవు. దోమలకు స్వరం లేదు. కానీ దోమలు ఎందుకు శబ్దం వినపడుతుంది తెలుసా? మనం అనుకుంటాం దోమ అరుస్తుంది, అబ్బా దోమ అరవదు. దోమ తన రెక్కలను కొట్టుకుంటుంది. సెకండ్కు కొన్ని 100 సార్లు అది కొట్టుకుంటుంది. కాబట్టి అది మనకు శబ్దం అవుతుంది. అది గీ అన్నట్టుగా ఉంటుంది, అది కొట్టుకుంటుంది తన రెక్కలను అంతే. అంటే కొంచెం దూరం పోయిందనుకో దోమ యొక్క శబ్దం కూడా మనకు వినపడదు. కానీ పరలోకంలో ఉండేటువంటి దేవుడు మౌనంగా ఉండడు.
ఆయన నీ ప్రార్థన వినేటువంటి దేవుడు. ఈ రాత్రి ఏం చేయాలి? సమయాన్ని దుర్వినియోగం చేయకుండా. ఒకరు ప్రార్థన చేస్తున్నారా? జాయిన్ ఇన్ ద ప్రేయర్. ప్రార్థనలో ఏకీవించండి. నీ దేవుడు మౌనంగా ఉండడు. నీ దేవుడు మౌనం. నీ దేవుని యొక్క లక్షణం ఏంటంటే ప్రార్థనలో ప్రార్థన చేస్తాడంతే. ప్రార్థన సమయంలో వింటాడు ఆయన. నీవు నేను మౌనంగా ఉండక దేవుని సన్నిధానంలో ప్రార్థించాలి. రెండవదిగా, దేవుడు మౌనంగా ఉండక ఏం చేస్తాడు? 109వ కీర్తన మొదటి వచనం చదువుదాం. 109వ కీర్తన మొదటి వచనం. నా స్తుతికి కారణభూతుడు వగు దేవా, మౌనముగా ఉండకుము. నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము. ఇక్కడ తిరిగి దావీదే అంటున్నాడు, మౌనంగా ఉండకు ప్రభువా. ఎందుకు మౌనంగా ఉండకూడదు? ఎందుకు దేవుడు మౌనంగా ఉండడు అంటే బైబిల్లో వ్రాయబడింది 2వ వచనం. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. దావీదు యొక్క పరిస్థితి ఏంటంట? ఊరికే ఉండరంట. ఊరికే ఉండబుద్ధి కాదు. కొంతమందికి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పోరాడుతూ ఉంటారు. ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఏదో ఒకటి అనాలి అంటే కానీ నిద్ర రాదంటారు. చూసారా? అలాంటి బ్యాచ్ దావీదు దగ్గర ఉంది. దావీదు అంటారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. ఏ కారణం లేకుండా అతనితో పోరాడుతున్నారంట. దావీదు, నీవంటే వాళ్ళకేమైనా శత్రుత్వం ఉందా? దావీదు అంటారు, లేదు, అయినా పోరాడుచుంటున్నారు. నువ్వేమైనా వాళ్ళకి కీడు చేసేవాళ్ళు లేదు, అయినా వాళ్ళు పోరాడుతున్నారు. నువ్వేమైనా వాళ్ళకి నష్టం కలిగజేసేవాళ్ళు లేదు, పోరాడుతున్నారు. వాళ్ళ జీవితంలో ఏంటంటే మంచి చేసినా వాళ్ళు పోరాడతారు, సహాయం చేసినా పోరాడతారు. అందుకే అతను నిర్నిమిత్తముగా ఏ కారణం లేకుండా నాతో పోరాడుతున్నారు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, దేవా, వాళ్ళు మౌనంగా ఉండక రాత్రింబగళ్ళు నాతో పోరాడుతూ ఉండగా నువ్వు మౌనంగా ఉండొద్దు ప్రభువా, వాళ్ళని నేను హ్యాండిల్ చేయలేను. దేవుని బిడ్డలారా, నీవు మొరపెడితే ఆయన నీ మొర ఆలకించి సమాధానం ఇచ్చి మౌనముగా ఉండనటువంటి దేవుడు. రెండవదిగా, నీ ఎదుట శత్రువులు ఉన్నారనుకుందాం, నిర్నిమిత్తముగా నీతో పోరాడుతున్నారు. ఏ కారణం లేకుండా నీ పైన నిందలు మోపుతూ ఉండొచ్చు, ఏ కారణం లేకుండా నిన్ను బాధిస్తూ ఉండవచ్చు, ఏ కారణం లేకుండా నిన్ను కార్నర్ చేస్తూ ఉండవచ్చు. బైబిల్లో వ్రాయబడింది, తనను చెరపవలని భక్తిహీనులు తమ నోరు తెరుచున్నారంట. 2వ వచనంలో దావీదుకు వ్యతిరేకంగా నోరు తెరిచి మాట్లాడారు. దావీదు నాశనం కావాలి, దావీదు పైకి రాకూడదు, దావీదు జీవితంలో ఆశీర్వాదాలు ఉండకూడదు, దీవెనలు ఉండకూడదు అని దావీదు చెడిపోవాలని మనసావాచో కోరుకుంటున్నటువంటి వాళ్ళు దావీదు ఎదుట ఉన్నారు. దావీదు ఏం చేస్తున్నాడంటే, ప్రభువా, ఇప్పుడు నువ్వు మౌనంగా ఉండదు ప్రభా, చాలా రెచ్చిపోతున్నారు ప్రభా, వీళ్ళు చాలా టూ మచ్ చేస్తున్నారు ప్రభా, దేవా, నా జీవితంలో భక్తిహీనుల యొక్క దాడి పెరిగిపోతుంది ప్రభా, మౌనంగా ఉండద్దు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట, నీ కుటుంబం పైన, నీ పైన మౌనంగా ఉండక నిర్నిమిత్తముగా ఏ కారణం లేకుండా దాడి జరుగుతూ ఉందా? అలాగైతే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన మౌనంగా ఉండడు. హీ విల్ నాట్ బి సైలెంట్. ఆయన మౌనంగా ఉండడు, ఆయన తన కార్యాలను జరిగిస్తాడు. దేవుని బిడలారా, ఒక దైవ సేవకురాలు ఉత్తర భారతదేశంలో ఉండేటువంటిది. ఆమె దేవుని యొక్క సేవ యవన ప్రాయం నుంచి చేయడం ప్రారంభించింది. చూడడానికి చాలా చక్కగా ఉంటుంది ఆమె, చాలా అందంగా ఉంటుంది ఆమె. సో ఆమె సేవకని వెళుతూ ఉంటే ఒకరోజు కొంతమంది ఆమె ప్రయాణిస్తున్నటువంటి కారును వెంటపడి ఆమె కారులో వెళ్తూ ఉంటే వెనక వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు పక్కా ప్లాన్ చేసుకున్నారు. అటుపక్క నుంచి ఒక వెహికల్, ఇటుపక్క నుంచి ఒక వెహికల్ వచ్చేసింది. ఆమె వెళుతున్న వాహనాన్ని అడ్డగించి వాళ్ళు మాట్లాడడం ప్రారంభించారు. లోపల నుంచి బయటకు ఆమెను లాక్కొని వచ్చి, మా ఊర్లోకి వచ్చి దేవుని గురించి చాలా చెప్తున్నాను, నీ దేవుడు గొప్ప దేవుడని, నీ దేవుడు సహాయం చేస్తాడని, నీ దేవుడు అద్భుతాలు చేస్తాడని చాలా చెప్తున్నావు కదా, ఇప్పుడు మేము మాకు నచ్చినట్టుగా నిన్ను ఏమైనా చేస్తాం ఈ అడవిలో, నీ దేవుడు ఉన్నాడేమో చూద్దాం ఆమెనింది. నాతో ఏమన్నా అనండి కానీ నా దేవుని జోలికి రావద్దు. ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయన మౌనంగా ఉండడు. వాళ్ళు నవ్వడం ప్రారంభించారు. ఎవరున్నారు? ఉండేది ఒక డ్రైవర్ తోడుగా, వాళ్ళిద్దరు లోపల ఉన్నారు. వాళ్ళని లాక్ చేసి పడేసాం, బయట నువ్వు ఒక్కదానివే ఉన్నాం, మేము ఒక 20 మంది దాకా యవనస్తులం ఉన్నాం, ఏమవుతుంది, ఎవరున్నారు ఇక్కడ ఆమె అనింది. మీరు ఏదైనా చేయాలని మీరు ప్లానింగ్ ఉంటే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి చాలనింది. ఏంటి అవకాశం? అప్పుడు ఎవరు అన్నారంట పక్కన ఉండేవాళ్ళు, అరే ఎట్లా ఈ పిల్ల చచ్చిపోతుంది, ఇంకా మన చేతుల్లో చచ్చిపోతుంది, కాబట్టి చివరిగా ఒక అవకాశం ఇద్దాం, ఏదో అడుగుతుంది కదా
అడుగుతుంది కదా. ఆమె ఏందంట, ఏం లేదు, ఒక్క 2 నిమిషాలు మీరు మౌనంగా ఉంటే నేను చిన్న ప్రార్థన చేసుకుంటా చాలు, అంతే. ప్రార్థన చేసుకుంటా, మీరు రెస్ట్ తీసుకోండి, నేను 2 నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుంటాను. దేవుని బిడ్డలారా, ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవా, నువ్వు నాకు వాగ్దానాలు ఇచ్చావు, నువ్వు నాకు కృపనిచ్చావు, నువ్వు నాకు సహాయం చేసావు, నువ్వు నాతో మాట్లాడావు, నన్ను కాపాడావు, నా జీవితంలో ఎన్నో మేలు చేసావు ప్రభువా. ఇప్పుడు వీళ్ళ ఎదుట నన్ను అవమానపరచొద్దు దేవా, నీ స్వరక్తమిచ్చి నన్ను సంపాదించావు, శిక్షనంతా నేను భరించావు, హ్యావ్ మెర్సీ ఆన్ మీ అని ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తూ ఉండగా ఏమైందో ఏమో తెలియదు, కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం ప్రారంభిస్తున్నారు. ఇంకా ప్రార్థన అయిపోలేదు, వాళ్ళ మాటలు వినబడుతున్నాయి. అరే ఏమైందిరా అని ఒకడంటే ఇంకా, అవునరా నాకు కూడా ఏమైంది నాకు. అప్పుడు ఆమె కళ్ళు తెరిచింది. చిన్నపిల్లలు ఒక ఆట ఆడతారు చూసారా, స్టాచ్యూ ఆట అంటారు. స్టాచ్యూ అంటేనే ఎట్లుండే వాళ్ళు అట్లే ఉండాలి. ఈమె ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వారి శరీరాన్ని నిలిపేశాడు. ఇలా ఎవరైనా చెయ్యి అన్నారనుకో, ఆ చెయ్యి ఎట్లే ఉందంట, కాలు ఏమాత్రం కదలడం లేదు, చెయ్యి కదలడం లేదు, శరీరంలోని అవయవాలు కదలడం లేదు, ఇమ్మొబలైజ్ అయిపోయారు. ఇదొక్కటి కదులుతుంది అంతే, నోరు ఒక్కటే మాట్లాడుతుంది, కళ్ళు చూస్తున్నాయి అంతే, ఇమ్మొబలైజ్, ఏమాత్రం కదలిక లేకుండా ఒక స్టాచ్యూ లాగా మారిపోయారు. వాళ్ళు ఇంకా ఏడుస్తున్నారంట, అమ్మా ఏదో నువ్వు ఒంటరిగా ఉన్నావు, నిన్ను చెరిపేద్దాం, నిన్ను నాశనం చేద్దాం, నిన్ను పాడు చేద్దామని అనుకున్నావు, కానీ నువ్వు మౌనంగా ఉన్నావు, కానీ నీ దేవుడు మౌనంగా లేడు. మేము బంధించబడిపోయాం, మేమేం చేసుకోలేం, ఇట్లే చచ్చిపోతామేమో, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకు, నువ్వు వెళ్ళిపోయావంటే మా జీవితం ఇంతే, ఇంకా మేము ఇట్లే చచ్చిపోతాం, ప్లీజ్. అప్పుడు ఆమె అనింది, అలాగైతే నా దేవుని గురించి చెప్తాను, నా దేవుని మీరు నమ్మితే మీ జీవితంలో కార్యం చేస్తాడు. నమ్ముతామమ్మా. దేవుని గురించి చెప్పింది. వచ్చినటువంటి వారందరూ కూడా 20 మంది పైబడినటువంటి వారు ఏడుస్తూ తమ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని దేవునికి సరెండర్ అయిపోయారంట. ఎప్పుడైతే వాళ్ళు పాప క్షమాపణ ప్రార్థన చేసి ఆమెనన్నారో మళ్ళీ మామూలుగా అయిపోయారంట. ఆమె టీం ఒకసారి 3 ఉండేటువంటి, ఆమె డ్రైవర్, ఆమెకు తోడుగా ఉండేటువంటి ఇంకొక బ్రదర్, ఈ 3 ఒక్కసారి 23 మంది అయిపోయారు. 23 మంది ఇంకెంత గొప్ప సేవ చేసి ఉంటారు కదా. హల్లెలూయా. నీ దేవుడు మౌనముగానున్నాడు. పాడుకుందామా? మనకందరికి తెలిసిన పాట. నిజముగా మొరపెట్టినా దేవుడు ఆలకించకుండానా? ఆయన మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదు, ఆయన సహాయం చేసేటువంటి దేవుడు. కలిసి పాడుకుందాం. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా 579 మీయకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా, పరలోక తండ్రినడిగినా మంజీవులియ్యకుండునా, పరలోక తండ్రినడిగినా కరములెత్తి ప్రార్థించిన దీవెనలు కురియకుండునా, కరములెత్తి ప్రార్థించిన దీవెనలు కురియకుండునా. అందరం కలిసి, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, గల దేవుడు మౌనముగా నుండునా,
పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా, సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా, సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. ఒకటి, ఆయన మౌనముగా ఉండడు నువ్వు ప్రార్థన చేస్తే. నిర్నిమిత్తముగా నిన్ను బాధించే వారి ఎదుట ఆయన మౌనంగా ఉండడు. యేసయ్యా యేసయ్యా మీకు వందనాలు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు వందనాలు ప్రభా. తండ్రి ఈ యొక్క సమయంలో తండ్రి నువ్వు మౌనముగా ఉండని దేవుడవని మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, నీలాగా మేము కూడా మౌనముగా ఉండక ప్రార్థించాలని మీరు ఆశపడుతున్నారు ప్రభా. ఈ రాత్రి ఇక్కడికి మీరు మమ్మల్ని తీసుకొని వచ్చి ఉండగా నాయన తండ్రి, మొట్టమొదటిగా మీ శిలవ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభా. మా పాపాలు ఏదైనా నీ యొక్క సన్నిధిలో ఒకవేళ నీకు దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటే, ఎవరి జీవితంలో ఏవైనా చేయకూడని పనులు, మాట్లాడకూడని మాటలు మాట్లాడి ఇక్కడికి వచ్చి ఉంటే నాయన తండ్రి, మీ రక్తము కడుగును గాక, మీ రక్తము కడుగును గాక. ప్రతి డాగు, మచ్చ, కలంకం, ముడత దేవా మీ రక్తము ద్వారా కడగబడును గాక. యేసు నామమందు కడగండి ప్రభా. మీ రక్తం పరిశుద్ధపరచండి ప్రభా. మా ప్రార్థనలు నీ కృపా సింహాసనాన్ని చేరునట్లుగా తండ్రి మీ రక్తము మమ్మల్ని కడుగును గాక, పరిశుద్ధపరచునుగాక, శుద్ధీకరించునుగాక, పవిత్రపరచునుగాక. దేవానికి అంగీకారమైన వ్యక్తులుగా మమ్మల్ని మార్చునుగాక. యేసయ్యా మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవానికే స్తోత్రాలు. ఇది మొదలుకొని ప్రార్థన చేసే ఆత్మ, ఏక మనసు కలిగిన ఆత్మ, ఏకీభవించే ఆత్మ దేవా మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. తండ్రి, ఆ దినాన శిష్యులు మీరు సెలవిచ్చినట్లుగా శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థించమన్నా అలాంటి మెలకువ మాకు దయచేయండి ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.